కార్మిక రైతాంగానికి వ్యతిరేకంగా విధానాలు రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 చట్టాలను రద్దు చేయాలి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించాలి. కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. కాఫీ రైతులకు బకాయి పడ్డ 60 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక కర్షక రైతు సంఘాలు ఈ రోజు ఆందోళన చేపడుతున్నాయో దేశవ్యాప్తంగా అదే దారుణంగా ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో సుమారుగా కాఫీ రైతులు 2,40,000 మంది ఈ రోజు కాఫీ సాగు మీద ఆధారపడి జీవిస్తున్నారు. గతం నుండి అనేక సార్లు ఈ పోరాటంలో భాగంగా ఏదైతే కాఫీ రైతుల సమస్య ఈ రోజు 60 కోట్లు బాకీ ఉందో అది తక్షణం చెల్లించాలని గతంలో ఉన్న కలెక్టర్ గారిని సుమిత్ కుమార్ గారికి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాఫీ రైతులు గిట్టుబాటు రేటు ఇవ్వమని గతంలో డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే రైతు సంఘాలు ఈ రోజు ఆందోళన చేస్తున్న దానిలో సపరేట్ గా ఒక చట్టం చేయాలని అనేక ఏదైతే పసుపు పింపళ్ళు తర్వాత అనేక పంటలు ఉన్నాయి దానికి గిట్టుబాటు రేటు ఒక చట్టం చేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. లేని పక్షంలో తప్పనిసరిగా భవిష్యత్తులో ఉద్యమం చేపట్టక తప్పదని ఈ రైతు సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే కాఫీ రైతులు ఈ రోజు అనేక సమస్యలతో కుట్టుమిట్లాడుతున్నారు. ఈ రోజు ఒక కాఫీ తోట అభివృద్ధి చేయాలంటే సుమారుగా 60 లక్షల దగ్గర ఆ తోటకే నష్టపోయే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో అనేక మంది రైతులు కాఫీ తోటల్లో సేకరణకి వెళ్ళి చనిపోవడం జరిగింది. కాఫీ తోటలు కాలిపోతున్నాయి. ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించమని గతం నుండి డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏదైతే ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని గతం నుండి పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఏదైతే కాఫీ పార్చ్మెంట్ కాఫీ ఉందో దానికి 500 కేజీ కొనుగోలు చేయాలని, పార్చ్మెంట్ కాఫీకి 270 కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఒక పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే